హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈ రోజు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చిరుతపులి మేకలపైన దాడి చేసిన సంఘటన సంచలనం రేపుతోంది. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండల కేంద్రంలోని అటవీజేను ప్రాంతంలో ఉన్న గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు కూడా పలు సూచనలు చేసిన సంఘటనలు కూడా జరిగింది. అసలు ఏం జరిగింది? చిరుతపులి గత నెల రోజులుగా ఇక్కడ ఒంటరిగా హల్చల్ చేస్తూ ఇక్కడ మేకల పైన కావచ్చు లేదా కుక్కల పైన కావచ్చు దాడి చేస్తూ ఉందని చెప్పి గ్రామస్తులు వాపోతున్నారు. అటవీజేను ప్రాంతానికి చెందిన ఒక గ్రామస్తులు ఆర్ముగం మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. 60 వయసులో వచ్చి ఇక్కడ దినాలుగా ఏది మన చిత్తపులి అనేది మనం వరకు చూడలేదు. చిరుతపులి 60 సంవత్సరాలు చూడలేదు. ఇప్పుడు 3 నెలలుగా చిత్తపులి చిత్తపార బీట్ లో ఉండి ఇక్కడ మనం బాబు పార్డు తమిళనాడు బార్డర్ లో ఉండి ఇక్కడ నుంచి అటకాసం చేస్తా ఉంటది. చిత్తపారలో ఏది 2 కుక్కలు ఆవులంతా కూడా ఏదో చింపేసినాయంట. శని పక్కలో ఉంటాము. 60 మీటర్లో ఉండి మాకు రైలు రావాలా పోవాలంటే భయంగా ఉంటుంది. ఆ చిత్తపులిని మేము ఇంతవరకు కంట్లో చూడలేదు. నిన్న 5 మేకలు 1:30 గంటకు కొరికి నాశనం చేసి. అంటే చిరుతపులి చంపిందని కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలుగుతారు? చెప్తాలంటే దానికి చూసిన వాళ్ళు ఉండారు సార్ ఇక్కడ. అటవీ శాఖ అధికారులు ఏమన్నారు మీతో? అడవి సారి ఏకాలంటే మా చిత్తపులి ఉండే దిక్కులో మీరు ఏమిటికి పోతారు, మీ శని పక్కల మేపుకోండి, ఏదైనా బయలుగా ఉండే దిక్కులు మేపుకోండా వాటని వాళ్ళు అడవి శాఖలు చెప్తారు. అటవీ ప్రాంతంలోకి వెళ్ళకండి అంటున్నారు. వాళ్ళు వద్దు అండి, మీరు మీ పక్కలో మీ శనిలో మేపు. 2 మేకలు చంపి ఎక్కడ? అది పక్కల రోడ్ టార్ రోడ్ పక్కలనే. టార్ రోడ్ పక్కలనే. అంటే ఈ గ్రామానికి చెందింది. ఈ గ్రామం అడవి శని గ్రామం బండపల్లి. ఇది రోడ్ పక్కల టార్ రోడ్ పక్కల చేరింది. కుమారి. మీ ఆయన పేరేమ్మా? మా ఇంటి పేరు రామకృష్ణ. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ అడవిచేను ప్రాంతంలో ఉన్నారు? పుట్టి ఇక్కడనే మామూలు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు? సుమారుగా 20-30. ఇప్పుడు 3 నెలలుగా ఇప్పుడు మా మేకలు వచ్చి 2-3 పూసినాయి. అప్పుడు చెప్పితే మేడము మీరు మా అడవిలోకి వెళ్ళొద్దండి, మీరు మా అడవిలోకి వెళ్ళదని ఇప్పుడు మరి అయింది, మీరు ఈ పక్కనే చూసుకోండి, మేము జాగ్రత్త చేస్తాం. 7 మేకలు పూసినాయి. 7 మేకల్ని పులే చంపిందని కన్ఫర్మ్ ఏంటి? అక్కడక్కడ కొరికేసినాయి. అవి నేను ఉండే మేకలన పుడుస్తాయి అని తరుముకొని వచ్చేసినాము. మళ్ళా ఇంకోసారి పోయి చూద్దామని పోయే కొద్దికి అవన్నీ చనిపోయినాయి. ఇక్కడికి వచ్చి మీరు పాదుకాపుగా ఉండాలి, 3 చేరుకొని పోవాలి, మీరు అడిగి సముద్రం మారిగానే డస్సులు వేసుకొని పోవాలి. మేకలే పెట్టుకొని మీరు జీవనాధారం చేసుకుంటాం. దాంతోనే పిల్లలు సాకోవాలా. చిరుతపులి దాడిలో మేకలు చనిపోయినాయి. దాంట్లో ఏం కోరుకుంటున్నా గవర్నమెంట్ నుంచి? ఏదో మాకు కొంచెం సహాయం చేస్తే మేము సహాయం చేయాలి. ఏదో కొంచెం ఏదో వాళ్ళు సగం డబ్బులు పాడు కట్టించడు, ఏదో ఒకటి చేస్తే మాకు మేము వాళ్ళు మేము అటవీ ప్రాంతానికి గ్రామానికి సరిహద్దు ప్రాంతమే రోడ్డు. పోవాల్సింది కూడా ఇది రోడ్లోనే పోవాలి, ఈ రోడ్లోనే రావాలి. 8, 9, 10 అయిపోతుంది మా పిల్లలు వచ్చే గుందికి. ఇది మాకు ఈ మేకలు పోయిన పిల్లలు పోతే రేపు ఏం చేసేది మేము? ఆ పిల్లల గురించే కదా మేము జీవంతులు చేసి వాళ్ళు కాపాడుతున్నాము. ఇదే విషయం అటవీ శాఖ అధికారులు చెప్పినారా? అది చెప్పినాం వాళ్ళకి. వాళ్ళు చూస్తాము, మాకు శక్తి ఎంతవరకు చేస్తామంటారు. పోసినవారు అంతేదా, వాళ్ళు మళ్ళీ ఏమి పట్టించుకోలేదు. గ్రామంలో చిరుతపులి వచ్చి అడవి చేనులో మమ్మల్ని అంతా ఇబ్బంది పెడతాంది. బిడ్డలు పాపలుగా మేము అలాడుతున్నాము. మాకు ఈ ఊరికి ఈ ఫారెస్ట్ ఇది ప్రాంతానికి మధ్యలో దోగుంది కాబట్టి మేము ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా ఆ ఫారెస్ట్ గుండానే మేము వెళ్ళాలి. అక్కడ నుంచి తిరిగి రావాలన్నా మేము వచ్చి ఫారెస్ట్ గుండానే తిరిగి రావాలి. కాబట్టి మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే చిరుతపులిలో మేము ఇక్కడ ఇది రేం పగులు ఇట్లా పోతా వస్తా ఉంటాము. ఇది ఏమైనా దయ ఉంచి మన ఫారెస్ట్ అధికారులు ఏమన్నా మాకు ఏమైనా కొంచెం భద్రత కల్పిస్తే బాగుంటుంది. మేము కాదు, మా ప్రజలందరూ కోరుకుంటున్నారు. నా పేరు బిందు. మా ఊరు అడవి చేనులో చిరుతల ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నిన్నే జరిగింది ప్రమాదం. 5 మేకలు చిరుత చంపేయబడింది. 3 కనిపించినాయి, ఇంకా 2 కనిపించలేదు. ఇక్కడ మేము అడవిలోనే ఉన్నాము కాబట్టి ఇక్కడే పుట్టినాము, ఇక్కడే ఉన్నాము. కొంచెం భయంగా ఉంది. ఇక్కడ ఆవులన్నీ ఇక్కడే దగ్గరలోనే కట్టుకుంటున్నాము కాబట్టి మేము కొంచెం భయంగా ఉంది మాకు వెళ్ళేకి వచ్చేకి. నైట్ టైంలో ఏదైనా ఎమర్జెన్సీగా వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది కాబట్టి మీరు ఏదైనా జాగ్రత్తగా తీసుకోవాలి. ఫారెస్ట్ వాళ్ళు దయచేసి ఏదైనా చేయండి. మీరు ప్రస్తుతం మనం నిలుచుకున్న ప్రదేశం వచ్చిందనే అటవీ చేను ప్రాంతంలోని గ్రామము. ఈ గ్రామానికి ఒక్కసారి విజువల్ అక్కడ చూసినారంటే మొత్తం అటవీ ప్రాంతం మీకు కనిపిస్తుంది.
ఆ కొండ ప్రాంతం అటవీ ప్రాంతం నుంచి కూడా అక్కడ నుంచి కొంచెం కిందకి దిగితే రోడ్డు ప్రాంతం, ఆ రోడ్డు అక్కడ చూడండి మనుషులు నడుస్తా ఉన్నారు కదా, ఆ ప్రాంతం నుంచి దాదాపు ఇక్కడ అటవీ ప్రాంతం యొక్క సరిహద్దు అనేది చూడండి, ఇక్కడ చూపిస్తున్నాం విజువల్ లో, ఇక్కడ గుంత ఉంది, ఈ గుంత వరకు అటవీ ప్రాంతం యొక్క సరిహద్దు. ఇప్పుడు అటవీ ప్రాంతం నుంచి గ్రామానికి సుమారు 100 మీటర్ల దూరమే ఉంది. ఏ క్షణమైనా చిరుతపులి రాత్రుల్లో కూడా ఇక్కడ అటవీ ప్రాంతంలోని గ్రామ ప్రజలపైన దాడి చేసే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కావచ్చు లేదా జిల్లా యంత్రాంగం కావచ్చు ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు వేడుకుంటున్నారు.